మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 4వ తరగతిలోని 9వదైన రాజు కవి అనే పాఠం గురించి తెలుసుకుందాం. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే శీర్షికలో అక్కడ ఒక చిత్రాన్ని ఇచ్చారు కదా, దాన్ని ఒకసారి పరిశీలించారు కదా. చిత్రంలో ఏమి జరుగుతున్నది? ఏం జరుగుతోంది చిత్రంలో? రాజుగారు కొలువు తీరి ఉన్నారు. రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరున్నారు, ఏమి చేస్తున్నారు? మనకి ఆ చిత్రాన్ని పరిశీలించినప్పుడు ఎవరెవరు కనిపిస్తున్నారు మనకి? సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు, కూర్చున్నటువంటి కవి పండితులు. ఒక కవిగారేమో రాజుగారి ఎదురుగుండా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. మరొక ఇద్దరేమో రాజుగారికి అటు ఇటు నిలబడ్డారు. అక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగారు కదా, అక్కడ సాహిత్య సభ లేదా సాహిత్య గోష్ఠి అనేది జరుగుతోంది. కవి పండితులందరూ కూడా వారి వారి రచనలను గురించి, కవిత్వాన్ని గురించి రాజుగారికి చెబుతున్నారు. ఇక్కడ ఒక కవి పండితుడు రాజుగారి ఎదురుగుండా నిలబడ్డారు కదా, ఆయన్ని రాజుగారు ఏదో అడుగుతున్నారు. మూడవ ప్రశ్న, రాజు ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు? రాజుగారు ఆ నిలబడి ఉన్నటువంటి కవి పండితుడిని ఏదైనా ఒక ప్రశ్న అడిగి ఉండవచ్చు, లేదా ఒక సమస్యనిచ్చి దాన్ని సాధించమని అడిగి ఉండవచ్చు. ఇంకా పూర్వకాలం రాజులు ఏం చేసేవాళ్ళంటే కవులని వాళ్ళని పొగుడుతూ, అంటే రాజుల్ని పొగుడుతూ ఏదైనా పద్యం కానీ ఏదైనా చెప్పమనేవాళ్ళు. అలా రాజుని, అంటే తనని పొగుడుతూ ఒక పద్యాన్ని చెప్పమని ఉండవచ్చు. ఇప్పుడు కవి పరిచయం చూడండి. దీన్ని రచించినది గుర్రం జాషువా గారు. ఈయన సెప్టెంబర్ 28వ తేదీ 1895 సంవత్సరంలో జన్మించారు. జూలై 24వ తేదీ 1971 సంవత్సరంలో పరమపదించారు. ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లక్షణాలు. ఈయన కవిత్వ లక్షణాలు ఏమిటిట? ప్రశస్తమైన పద్యశిల్పం, చాలా విశిష్టమైనటువంటి గొప్పదైనటువంటి పద్యం యొక్క రచన. సులలితమైన ధార అంటే చాలా సరళంగా అర్థమయ్యేలాగా ఉండేటటువంటి ఒక ధారలాగా, ప్రవాహంలాగా ఉంటుందిట ఆయన యొక్క పద్యరచన శైలి. దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, నిమ్న జాతుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పట్ల చాలా ప్రేమట ఈయనకి. సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం, సమాజంలో ఉన్న అసమానతలు అంటే కొన్ని విషయాలలో సమానత్వం అనేది లేకుండా ఉండటం అన్నమాట. దాని పట్ల ఆగ్రహం అంటే కోపాన్ని ప్రదర్శించటం జాషువా గారి కవిత్వ లక్షణాలు. ఈయన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ అనే బిరుదులు ఈయనకి ఉన్నాయి. పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర ఇవన్నీ కూడా ఈయన యొక్క ఇతర రచనలు. పాఠం చెప్పేసుకుందామా? రాజు కవి. ఇక్కడ చిత్రాన్ని ఇచ్చారు కదా, ఇక్కడ కూడా ఆ చిత్రాన్ని పరిశీలించండి. అందులో రాజు, భటుడు, రాజు ఎదురుగుండా ఒక కవి పండితుడు, వెనకాల ప్రజలు ఉన్నారు కదా. రాజు ఏం చేస్తున్నాడు? ఆ పండితునికి బహుమతుల్ని ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ పాఠం వినండి. తాతయ్య, రాజు కవి, వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకుని రమ్మన్నారు మా మాస్టారు అని చెప్పాడు రవి. నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు తాతయ్య. బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అన్నాడట రవి. డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాజే కదా గొప్పవాడు అన్నట్ట రవి. అప్పుడు తాతయ్య ఏమంటున్నాడు? నీకు నేను ఒక కథ చెప్తాను, అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని కథ చెప్పటం మొదలుపెట్టాట తాతయ్య. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో
ఒక అబ్బాయి పుట్టాడు. పెద్ద రాజభవనంలో ఒక రాజ్యంలో ఒక అబ్బాయి ఒక బాబు పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో కూడా ఒక అబ్బాయి పుట్టాడు. రాజభవనంలో పుట్టినతడు పెరిగి పెద్దవాడైన తరువాత రాజయ్యాడు. అలాగే గుడిసెలో ఇంకొక అబ్బాయి పుట్టాడు కదా, ఆ గుడిసెలో పుట్టినటువంటి బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత బాగా చదువుకుని కవి అయ్యాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని పద్యం రూపంలో చెప్తున్నారు, వినండి. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలిరందు నిందు రాజయ్యెనొక్కడు, నొకడు రాను రాను సుకవి అయ్యే. సౌధరాజము అంటే రాజభవనంలో ఒక బిడ్డ జన్మించాడు. పూరి గుడిసెలోన పుట్టినొకడు, పూరి గుడిసెలో ఒక బిడ్డ పుట్టాడు. ప్రబలిరందు, ప్రబలటం అంటే ఏమిటి? ఎక్కువ అవటం, అభివృద్ధి చెందటం లేదా పెరగటం. ఇద్దరూ కూడా పెరిగి రాజయ్యనొక్కడు, ఒకడు రాజయ్యాడు, ఒకడు రాను రాను సుకవి అయ్యెను, మంచి కవి అయ్యట ఇంకొకడు. రాజుగారు అధికారం చెలాయించేవారు అంటే అధికారాన్ని ప్రదర్శించేవాళ్ళు, చూపించేవాళ్ళు అని అర్థం. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది, బోలెడంత డబ్బు ఉంటుంది రాజుగారి దగ్గర. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప గొప్ప కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది, కానీ కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. మరి అంతే కదా, దాన్నే ఇప్పుడు పద్య రూపంలో చెప్తున్నారు, వినండి. అతని రాజదండమధికార ధనమయంబు, ఇతని కలము కావ్య శతతమమ్ము, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయంబు, ఇతని ఇల్లు గండ వితతిమయము. ఇక్కడ ధనమయం బితని అని ఉంది కదా, ధనమయంబు ప్లస్ ఇతని అని విడదీసి చదువుకోవాలి. అలాగే రుచిమయం బితని, రుచిమయంబు ప్లస్ ఇతని అని చదువుకోవాలి. అంటే రాజుగారి దగ్గర అధికారం ఉంటే కవి దగ్గర ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు ఉన్నాయి. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉంటే కవిగారి ఇల్లు మాత్రం కష్టాలతో నిండి ఉంది అని అర్థం. కవిగారు బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు. ఆయన రాజ్యంలో ఉన్న కవిగారే కదా, అందరికీ ఆ కవిగారి గురించి తెలుసు. కావ్యాలు, కథలు అన్నీ బాగా రాస్తారు అని. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. ఆ రాజ్యం యొక్క రాజుగారి గురించి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది కదా. కవి కూడా ఆ ప్రజల్లో ఒకడే కదా. రాజు, కవి ఇద్దరు ఒకరికొకరు తెలుసు, కానీ ఇద్దరూ ఆత్మగౌరవం కలిగిన వారు కాబట్టి ఒకరినొకరు లెక్క చేసేవాళ్ళు కాదుట. దాన్నే పద్య రూపంలో చెప్తున్నారు, వినండి. కవి నెరుగు రాజు, రాజును కవి ఎరుగును, కవిని రాజు గణింపండా కవి, రాజు గణన సేయడు, కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజంటే మరి అందరికీ భయమే కదా. ఆయన చేతిలో బోలెడంత అధికారం ఉంటుంది. ఆయనకి గనక కోపం వచ్చిందంటే ఎవరికైనా సరే, ఏ శిక్షనైనా సరే వేసేయగలడు. అలాగే బోలెడంత ధనం ఉంటుంది. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. ఏముంది, డబ్బులు ఇస్తే ఎవరైనా పనులు చేయటానికి సిద్ధంగా ఉంటారు కదా. అలాగే రాజు ధనమిచ్చి తనకి సేవకుల్ని నియమించుకున్నాడు. కానీ కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. రాజు అంటే భయం ఉంది, కానీ కవి అంటే ఇష్టం ఉందన్నమాట. ఆయన చెప్పే మాటలు విని, రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. ఇప్పుడు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలి? తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి.
అలా ఈ కవి తన రచనల ద్వారా ఎన్నో మంచి మాటలని, ఎన్నో మంచి విషయాలని ఆ ప్రజలందరికీ కూడా తెలియజేసేవాడుట. అడగక ముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. రాజేమో చాలా డబ్బులిచ్చి సేవకుల్ని నియమించి తన పనులు చేయించుకుంటుంటే, కవికి మాత్రం ప్రజలందరూ కూడా ఆయన అడగక ముందే కావలసినటువంటి సహాయాన్ని చేసేవారట. ఇప్పుడు దాన్నే పద్యం రూపంలో చెబుతున్నారు, వినండి. భయము తోడరాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తి తోడ కవిని ప్రస్తుతింతురు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు. తరచూ అంటే ఎక్కువగా, మాటి మాటికి యుద్ధాలు చేసేవాడు రాజు. ఎందుకని? శత్రువులు ఎవరైనా వీళ్ళ రాజ్యం మీదకి దండయాత్ర చేశారనుకోండి, యుద్ధానికి వచ్చారనుకోండి, అప్పుడు రాజు ఏం చేయాలి? వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి యుద్ధం ఖచ్చితంగా చేయాలి. కనుక ఆయన కత్తి ఎప్పుడు రక్తాన్ని కురిపించేది. అంటే యుద్ధంలో శత్రువుల్ని చంపుతున్నప్పుడు ఆ రక్తం కత్తికి అంటుకుంటుంది కదా, అందుకని రక్తాన్ని కురిపించేది అని అంటున్నారు ఇక్కడ. కవిగారి కలమేమో అమృతం వంటి చల్లనైనటువంటి రచనలన్నీ అందించేది. అంటే ఆ రచనలు వింటుంటే మన మనసుకి ఎంతో హాయిగా, ఆనందంగా, సంతోషంగా అనిపించేదిట. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. భూమి మీద ఈ రాజుగారు ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని అంతటినీ కూడా పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. రాజేమో ఈ భూప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తే, కవిగారి రచనలు మాత్రం ఆనందాన్ని, మరణించిన తరువాత పుణ్యఫలాన్ని కూడా ఇచ్చేదిట. కాబట్టి కవిగారు ఈ లోకంతో పాటు పైలోకాన్ని కూడా ఏలగలిగాడు, అంటే పరిపాలించగలిగాడు అని అర్థం. దీన్నే పద్యం రూపంలో చెప్తున్నారు, వినండి. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు, ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము. కొన్నాళ్లకు రాజుగారు మరణించారు. అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరూ. కవిగారు కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధ్రువతారలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే కదా. అలాగే రాజుగారు, ఇటు పక్కనేమో కవిగారు, ఇద్దరూ మరణించారట. రాజుగారు మరణించినప్పుడేమో ఆకాశంలో ఉండవలసిన చుక్క నేలరాలిపోయింది, అంటే కింద పడిపోయి పనికి రాకుండా పోయింది, కాలగర్భంలో కలిసిపోయింది అని అర్థం వచ్చేలాగా చెప్పారట. కానీ కవిగారు మరణించిన తర్వాత ఆకాశంలో ధ్రువతారలాగా ప్రకాశిస్తున్నాడు, అంటే మంచి ప్రకాశవంతమైనటువంటి, కాంతివంతమైనటువంటి, తేజోవంతమైనటువంటి నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నాడు అని అన్నారట. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. రాజుగారు చనిపోయినప్పుడు ఆయన జ్ఞాపకార్థం రాతితో విగ్రహాలను చెక్కించి వాళ్ళ రాజ్యం అంతటా ఆ రాజు యొక్క విగ్రహాలను నిలబెట్టారట. కొన్నాళ్లకు రాజును ప్రజలందరూ మర్చిపోయారు. కానీ కవి రాసినటువంటి రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మర్చిపోలేదు. అది ఏదైనా ఆయన రాసినటువంటిది పాడుకుంటే ఇది ఆ కవిగారు రాశారు అని గుర్తొస్తారు కదా. అలా కవిగారిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదట. ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు. ప్రజల నాలుకలపై జీవించి ఉండటం అంటే అర్థం ఏమిటి? ఆయన రాసినటువంటి పాటలు కానీ, పద్యాలు కానీ, రచనలు కానీ ఏవైనా సరే
వీళ్ళు మాట్లాడుతూ పాడుతూ రచనలు చదువుతూ ఉన్నారన్నమాట. అలా వీళ్ళ నాలుకలపై కవి చనిపోయినా సరే జీవించే ఉన్నాడు అని చెబుతున్నారు. దీన్ని పద్యం రూపంలో చెప్తున్నారు, వినండి. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. రవి వాళ్ళ తాతయ్య రవికి ఈ కథ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత అంటున్నాడు, ఇప్పుడు చెప్పు రవి, నీకేమి అర్థమైందో అన్నారట తాతయ్య. రవికి ఏమి అర్థమై ఉంటుందో ఊహించండి. రవికే కాకుండా మనకి కూడా అర్థమవుతుంది కదా. రాజుని కొంతకాలం తర్వాత ప్రజలు మర్చిపోతారు, కానీ కవిని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు అనే విషయం మనకి అర్థమైంది కదా. రవికి కూడా అదే అర్థమై ఉంటుంది. ఇక్కడ పదాలు అర్థాలు ఇచ్చారు, ఒకసారి చూడండి. సౌధం అంటే భవనం, జన్మించటం పుట్టటం, ప్రబలటం ఎక్కువ కావటం, సుకవి మంచి కవి, సు అంటే మంచి అని అర్థం, శతం 100 లేదా 100, రాజదండం రాజశాసనం, ధనమయం ధనంతో నిండినది, రుచిమయం కాంతితో నిండినది, గండ వితతిమయం రాళ్లతో నిండినది, ఆత్మగౌరవ కాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు, ప్రస్తుతింతురు పొగడుతారు లేదా ప్రశంసిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. సుధ అమృతం, ఇహం ఈ లోకం, పరం పరలోకం, గగనం ఆకాశం, తార నక్షత్రం. బాగుంది కదా పాఠం. దీని తర్వాత వ్యాకరణాంశాలు వస్తాయి. అవి చక్కగా తప్పులు లేకుండా చూసి రాసుకోండి, చదువుకోండి. విన్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.